Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేమకల్లు ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేసిన సీఎం. విజయనగరం జిల్లా పోలిపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. టైర్ పేలడంతో అదుపు తప్పిన కారు అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో నలుగురు దుర్మరణం. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న మంత్రి సుభాష్. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ నెలవారీ మొత్తాన్ని పెంచిన కూటమి ప్రభుత్వం నెల నెలా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయడంలోనూ స్పష్టమైన పాత్ర పోషిస్తుంది. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు బొమ్మన్హాల్ మండలం నేమకల్లు ఇందిరమ్మ కాలనీలో పర్యటించి పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఇందిరమ్మ కాలనీలో పర్యటించి పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో కలియ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాస్లో కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు తన గ్రామానికి రావడంతో నేమకల్లు వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో దిగారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. వాళ్ళకి పెళ్లి చేయాలి కదా, నువ్వు చేయాలి సార్. మరి అదే పెళ్లి చేయను గాయప్ప, నాకు ఇల్లు కావాలని ఒక గాయప్ప అంటాడు. ఇప్పుడు అడుగుతున్నారు సార్, భారీ ఇల్లు కావాలని, ఇది వేరే కాపులు పెట్టాలని ఇదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇల్లు లేదా? ఇప్పుడు లేదు. విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై పోలిపల్లి వద్ద కారు బోల్తా పడిన సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా శ్రీకాకుళం టౌన్ కి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. శ్రీకాకుళం నుండి విశాఖ వెళ్తుండగా పోలిపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద కారు అదుపు తప్పింది. అదుపు తప్పిన కారు విశాఖ నుండి శ్రీకాకుళం వెళ్లే రహదారిపైకి రావడంతో ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళతో పాటు నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి వెంటనే పోలీసులు చేరుకుని కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం శ్రీకాకుళం టౌన్ కి చెందిన గవిడి కౌశిక్, వడ్డే అభినవ్, వడ్డే మణిమాల డ్రైవర్ జేఎస్ మృతి చెందారు. ఇందులో వడ్డే అభినవ్, మణిమాల భార్యాభర్తలు కాగా కౌశిక్, అభినవ్ స్నేహితులు. విశాఖపట్నంలో జరిగే ఐబీపీఎస్ బ్యాంక్ మెయిన్ ఎగ్జామ్ కోసం స్నేహితుడు కౌశిక్ కారులో బయలుదేరాడు. ఇంతలో పోలిపల్లి వద్దకు వచ్చేసరికి టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది అని స్థానికులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర కార్మిక కర్మాగారాల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మంత్రికి పూర్ణకుంభం వేద ఆశీర్వచనాలతో ఆలయంలోకి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి మంత్రి సుభాష్ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకుని స్వామివారి బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని మంత్రి స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ ఈవో మంత్రికి శాలువా కప్పి స్వామివారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని అందించారు. నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు పెను ప్రమాదం తప్పింది. నర్సింగ్ విద్యార్థినులు పరీక్షలు రాసేందుకు కళాశాలలకు వెళ్తుండగా వారి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. రేపల్లె ఐఆర్ఈఎఫ్ విద్యాసంస్థకు చెందిన బస్సులో విద్యార్థినులు పరీక్షలు రాసేందుకు గుంటూరుకు వెళ్తుండగా విద్యుద్ఘాతంతో బస్సు నుండి మంటలు చెలరేగాయి. ముందుగానే పొగను గుర్తించి విద్యార్థినులు బస్సు నుండి దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థినులు దిగిపోయిన కాసేపటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు స్పందించి నీళ్లు చల్లినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. రేపల్లె అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వృద్ధుడి మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లిపోయాడు. పట్టణంలో సంఘం బజార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చుట్టూ ఇమ్మంటే చుట్టూ పోవే కోవాలన్నా కాబట్టి అంత మళ్ళీ బయటకు పోయి అగ్గిపెట్టి స్పీడ్ కలుసుకుని పోతా ఉన్నారు. అగ్గిపెట్టి పోయేటప్పటికల్లా అగ్గిపెట్టి మెడలాగా అంతే ఉడికాడు. అంత పక్కన ఆయన కేకేశాడు. నేనేమో ఉడకలేదు నడవలేదు. ఎన్ని శివరీలు ఉంటుంది? 20 కాదు 2 సంవత్సరాలు. పెదగంటియాడ పోర్టు రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డును త్వరితగతిన ఆధునికీకరణ చేయాలి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నగర కమిషనర్ సంపత్ కుమార్ కు తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యను వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఉదయం కమిషనర్ సంపత్ కుమార్ డంపింగ్ యార్డ్ ను సందర్శించారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు చాలా ఏళ్ల నుండి ఇబ్బంది పడుతున్నారని, సమస్యను పరిశీలించి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ క్లోజ్డ్ కంపోస్ట్ గా ఆధునికీకరణ చేయాలి అని, యార్డు చుట్టూ గ్రీనరీని పెంచి కాలుష్యం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి అని సూచించారు. ఈ డంపింగ్ యార్డ్ ఉందో ఈ డంపింగ్ యార్డ్ నుంచి విపరీతంగా దుర్వాసన వస్తుందని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి రిక్షా కాలనీ, బర్మా కాలనీ, రామచంద్ర నగర్, గోపాల్ రెడ్డి నగర్, గాంధీనగర్ సంబంధించినటువంటి వాసులు అందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాన్ని పురస్కరించుకొని దాన్ని తీసుకొని ఈరోజు స్థానిక కార్పొరేట్ సోదరులు గంధశ్రీని గారు, బలశ్రీని గారు, రౌత్సీని గారు వీళ్ళందరూ కూడా కమిషనర్ గారు తీసుకొచ్చి వారి దృష్టిలో పెడితేనే కానీ దీనికి పరిష్కారం రాదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ మేరకు వాళ్ళ అభ్యర్థన మేరకు ప్రజల యొక్క ఇబ్బంది మేరకు కమిషనర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ డంపింగ్ యార్డ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా వారికి వివరించడం జరిగింది. కనుక ప్రాథమికంగా వాళ్ళు వచ్చినటువంటి అంచనా ఏంటంటే ఈ బౌండరీ వాల్ ఏదైతే ఉందో ఆ బౌండరీ వాల్ పెంచాలని, దాని పక్కనే దాని చుట్టూ కూడా ఏపుగా ఎదిగినటువంటి మొక్కలు, చెట్లు వేయాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చాం. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ ఈ ట్రాన్సిట్ పాయింట్ కెపాసిటీ చాలా తక్కువ అవడం, ఆ చెత్త ఎక్కువగా రావడం, వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. కనుక దీనికి అడిషనల్గా ఇంకో 2 వేసి త్వరితగతినే చెత్త వచ్చిన వెంటనే ఒక గంటలోనో ఒక అరపూటలోనో తీసుకెళ్ళిపోయే విధంగా దీన్ని చేయడానికి అన్ని ఆలోచనలు చేసామండి. కమిషనర్ గారి దగ్గర వివరించిన తర్వాత వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఏదైతే ఈ దుర్వాసన ఉందో అది రాకుండా ఉండేటట్టుగా మేము చేపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సముద్రపు కోత నుండి ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో సుమారు 250 కోట్ల రూపాయల నిధులతో రక్షణ గోడ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ సముద్రపు తీర ప్రాంతం అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రపు అలల తాకిడికి తీర ప్రాంత గ్రామాల్లో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న వర్మ ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. పెంగల్ తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మత్స్యకార కుటుంబాలతో మాజీ మాట్లాడారు. ఉప్పాడ సంబంధించి సముద్రం వారిలో ఆంబులెన్స్ అన్ని కూడా మాయాపట్నం, అమీనాబాద్, మాయాపట్నం, కోరాడపేట, జగరాజపేట, సుబ్బుపేట వరకు కూడా సముద్రం తుఫానికి వరద ఉధృతంగా ఉండి ఇదిగో ఇక్కడ చూడండి కింద నుంచి కోసేది మొత్తం ఇక్కడ నుంచి 5-6-7 అడుగులు సముద్రం లాస్ట్ వరకు కోసివేయడం జరిగింది. ఇప్పుడే రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్ళారు. ఈ ఎడ్డి నుంచి ఏదైతే ఉన్నాయో లోపల వరకు నీళ్ళు ఏదైతే ఉన్నా వాటిని కూడా రికార్డ్ చేస్తామని చెప్పి తెలియజేశారు. దీనికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సముద్రపు కోతకు సంబంధించి 250 కోట్ల ప్రపోజల్ కలెక్టర్ గారు నిన్నే పంపించామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో మరి వచ్చే ఆ నిధులు వచ్చిన తర్వాత త్వరలోనే ఇక్కడ ఉప్పాడు నుంచి కోనపాపేట వరకు ఈ కోతను నివారించి మన ఉప్పాడిని, మన కోనపాపేట గ్రామాలని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే త్వరలోనే ఆ కార్యక్రమాలు పూర్తవుతాయని తెలియజేస్తూ మరి ఎవరైతే సముద్రం ఒడ్డున ఉన్నారో వారందరూ కూడా ఖాళీ చేసి మీకు అవసరమైతే రిహాబిలిటేషన్ ఎంఆర్ఓ గారు పెడతారు. లేని పక్షంలో నువ్వు పక్కళ్ళకి మీరు షిఫ్ట్ అవ్వండి, సముద్రం ఒడ్డు ఇల్లు ఉండొద్దని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే కింద నుంచి ఇల్లు పోసేస్తూ ఉంది. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ పరిధిలో నాన్ లేఅవుట్లు, అనుమతులు లేకుండా అనేక భవనాలు నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? కౌన్సిల్ సభ్యులు నిలదీశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు టౌన్ ప్లానింగ్, వాటర్ వర్క్స్ అధికారుల పనితీరును తీవ్రంగా ఎండగట్టారు. చైర్పర్సన్స్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. కమిషనర్ కనకారావు, ఇతర అధికారులు, కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. అయిపోయిన తర్వాత
కంప్లైంట్ ఉందండి, అయినా సరే అది వెళ్ళి అప్లై చేసి కనీసం మౌలిక వసతులైనటువంటి తాగునీరు అడుగుతున్నారు. దాని ఓటర్ వల్ల మీరు చెప్పినటువంటి ఏరియాకి కొంచెం మరి ముఖ్యంగా చెప్తున్నా. సుప్రీంకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయం వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా జడ్జి బి సాయి కళ్యాణ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్, ఆర్డీఓ కీర్తి తదితరులు స్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం మీటింగ్ హాల్లో పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన యూనియన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా యూనియన్ లోగోను ఆవిష్కరించారు, ప్రారంభించారు. అనంతరం యూనియన్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవ సంస్థ కొండేపూడి శంకర్రావు, ప్రెసిడెంట్గా రాయుడు సీనుబాబు, సెక్రటరీగా వేగా న్యూస్ శ్యాంప్రసాద్, వైస్ ప్రెసిడెంట్గా బల్లా సురేష్, జాయింట్ సెక్రటరీగా రాయుడు శ్రీను, ట్రెజరర్గా కొమ్మనాపల్లి రామకృష్ణ, సలహాదారునిగా అల్లవరపు నగేష్ మరికొందరు సభ్యులను ఎన్నుకున్నారు. వర్మ మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల పిఠాపురంలో జర్నలిస్టులు ఐక్యంగా అసోసియేషన్ ప్రారంభించి చరిత్ర సృష్టించారు అని తెలిపారు. చాలా మంచి రోజు. పిఠాపురం నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పాత రోజులు పోయాయి, మళ్ళీ కొత్త రోజులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సోదరభావంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ నియోజకవర్గంలో ఉన్న సోదరులందరూ కూడా కలిసి ప్రయాణం చేద్దాం. అందరితోటి మమేకమై ఒక అన్నదమ్ముడిలాగా ప్రతి వార్తలోని కూడా షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఫార్మ్ అవడం చాలా సంతోషం. ఎందుకంటే జర్నలిస్టులు కూడా సమస్యలు ఉంటాయి. నిరంతరం వాళ్ళు మన సమస్యలతో పోరాడుతుంటారు. నియోజకవర్గ సమస్యలు, రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలతో వారికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు చూడడానికి ఒక అసోసియేషన్ ఉండాలి. దానికి రాయుడు సీని గారు ప్రెసిడెంట్, ప్రసాద్ గారు సెక్రటరీ, అలాగే మిగిలిన టీం అంతా కూడా సభ్యులుగా ఏర్పడి వారి యొక్క సమస్యలు చూడాలని మంచి సంకల్పంతో దానికి నియమ నిబంధనలు కూడా పెట్టుకుని ముందుకెళ్తున్నందుకు పీజేఏ పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్కి ఎప్పుడు కూడా. వార్తలోని ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేమకల్లు ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేసిన సీఎం. విజయనగరం జిల్లా పోలిపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. టైరు పేలడంతో అదుపు తప్పిన కారు, అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో 4 దుర్మరణం. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న మంత్రి సుభాష్. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై న్యూస్ టీవీ.